ఈవెను సార్. అవునండి. సార్ 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 మీరు మోదీ గారి మీద ఒక ఇది పెట్టారండి. నేను చూశాను. హ్మ్. అది ఒక ఆడియో ఇది వీడియో చూశాను సార్. నరేంద్ర మోదీ గారి మీద. హ్మ్. హ్మ్. మీ గుడ్ నేమ్ సార్? చిలుక ప్రవీణ్ అండి. చిల్కా ప్రవీణ్ గారు. నా పేరు రాజు అండి. నాకు యాక్టర్ రాజు హిందూ సేన అని ఒక ఛానల్ కూడా ఉంది. హ్మ్. సార్ సార్ ఇప్పుడు మీకు నరేంద్ర మోదీ గారు ద్వారకాలో పూజ చేస్తే మీకు వచ్చినటువంటి అబ్జెక్షన్ ఏంటి? మీకు జరిగినటువంటి నష్టం ఏంటి సార్? అర్థం కాలేదండి. క్వశ్చన్ అర్థం కాలేదండి. సార్ నరేంద్ర మోదీ గారు గుళ్ళు కట్టడం వల్ల, ఆ! నరేంద్ర మోదీ గారు ఏదైతే ద్వారకా వెళ్ళి పూజ చేయడం వల్ల, ఆ! నరేంద్ర మోదీ గారు రామాలయం కట్టడం వల్ల, నాకు నరేంద్ర మోడీ గారు రామాలయం కట్టడం వల్ల ఇబ్బంది లేదు. శ్రీకృష్ణ దేవాలయం కట్టడం వల్ల ఇబ్బంది లేదు గానీ, ఉమ్, హిందుత్వం అనే ఒక ఎమోషన్ ని రెచ్చగొడుతూ ఓట్లు అడుగుతుంది చూడు, అది ఖచ్చితంగా అది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి దానికి ఖచ్చితంగా నాకు బాధ అనిపిస్తాను. సార్ ఈ దేశం ఏ ప్రాతిపదికన విడిపోయిందండి? భారతదేశం హిందుత్వం ప్రాతిపదికన విడిపోయిందా? అవును, మత ప్రాతిపదికనే విడిపోయిందండి. మీకు తెలుసా లేదో నాకైతే తెలియదు. మీ వయసు ఎంత కూడా నాకు తెలియదు. ఎక్కడ నాకు చెప్పాలి కాస్త ఏ ప్రతిపాదికన? అంటే హిందువులం మనం అంతా బ్రిటిష్ వాళ్ళు పాలించొద్దని తెలియజేసినాం మనం. అవునండి, మన దేశాన్ని క్రైస్తవులైనటువంటి వినండి వినండి వినండి. నేను చెప్పేది వినండి. నేను చెప్పినాక మీరు మాట్లాడండి. మీకు చాలా సమయం ఇస్తా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంకా చాలా ప్రాపగాండలు సృష్టిస్తాను. ఎక్కడ ఏ బుక్లా హిందుత్వం కోసమే భారతదేశం మా రాజ్యం మాకు కావాలని ఉన్నదో చెప్పండి. నేను చదువుతుందాన్ని. ఇంకొకటి, ఇరాకు మనది అఖండ భారతదేశం అన్నారు కదా. ఈ అఖండ భారతదేశం భూభాగం హద్దులు తెలుసా అండి మీకు? తెలుసా? చెప్పండి చెప్పండి. తెలుసా చెప్పండి మీరు. నాకు చెప్పండి సార్. ఇప్పుడు అద్దులు తెలుసుకొని ఫోన్ చేయమంటారు మీకు? నేను అదంటలేను సార్. నేనేమంటారు, మీరు 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 గౌరవిస్తాను, నేను గౌరవిస్తాను. ఒకటి చెప్పేదేనండి, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశం ఎంత నాశనం అయిపోయింది. బీజేపీ మోదీ గారు వచ్చిన తర్వాత ఈ దేశం ఎంత బాగుపడింది. ఈ విషయాలు మీరు విశ్లేషణ చేసుకోవచ్చు. గుళ్ళు కట్టుకుంటే మీకు ఏంటండి? మీకు హిందూ దేశం, భారతదేశం అనేది హిందూ దేశం కాదంటారా? సార్ భారతదేశం హిందూ దేశం కాదంటారా? 1974లో ఇందిరాగాంధీ గారు సెక్యులర్ అదే ఒక పదం పెట్టకపోతే హిందూ దేశం కాదంటారా? అస్సలు హిందూ దేశం మరి లౌకిక దేశం. ఏమండి? లౌకిక దేశం భారతదేశం. ఎప్పుడైందండి లౌకిక దేశం భారతదేశం? ఇందిరాగాంధీ కలిపింది కావచ్చు, ఇందిరాగాంధీ పెట్టింది కావచ్చు, కాదంటలేం కానీ మొదటి నుండి కూడా అసలు మీకు భారతదేశం అనే కాన్సెప్ట్ ఎక్కడదండి? ఎన్ని రాష్ట్రాలతో భారతదేశం ఉందండి? ప్రస్తుతం అయితే 28 రాష్ట్రాలతో ఉందండి. ప్రస్తుతం కాదు, భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఎన్ని రాష్ట్రాలతో భారతదేశం అనేది ఉంది? అప్పుడు రాజ్యాలుగా ఉన్నాయండి. భరత వర్షే భరత ఖండే అని ఉంటుంది. ఒక రాజ్యం భరత ఖండం. ఒకసారి మెల్లగా మాట్లాడుతున్నాం. ఒక రాజ్యం అంటే ఏంటిది? ప్రత్యేకమైన దేశం కాదా అది? అవండి, గతంలో దేశం కాదండి, రాజ్యాలుగా విభజించబడి ఒక ఖండంగా ఉన్నటువంటి భరత ఖండం ఇది. తర్వాత మొఘలులు దండెత్తారు, కొంత దోచుకెళ్లారు. తర్వాత క్రైస్తవులు దండెత్తారు, దోచుకెళ్లారు. నన్ను చెప్పనియ్యరు. మీరు చదివిన దానికంటే చాలా ఎక్కువ చదువున్నా నేను గ్రంథాలు. కానీ మొఘల్ లక్ష్యులు, డచ్చులు లక్ష్యులు. మీరు బైబిల్ చదివారండి? 100% చదివిన. మీకేం తెలుసు బైబిల్లో? ఇరాకు ప్రాంతం అని మీరు అంటారు కదా. కాదండి, బైబిల్లో మీకేం తెలుసు అన్న? బైబిల్లో మీరు అడిగితే చెప్తాను. మరి మీరు ఫోన్ పెట్టకూడదు మధ్యలో. పెట్టండి, ఓకేనా? రైట్ సార్, నేను అడుగుతాను, మీరు లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం ఆగండి. బైబిల్లో ముఖ్యంగా మీకు ఒక మంచి ప్రశ్న అంటే, మనుషుల పాపాల కోసం యేసు చనిపోయినట్టు ఎక్కడైనా ఉందా? చూసారా మీరు? ఏంటండి? మనుషుల పాపాల కోసం యేసు చనిపోయాడు అనే విషయం మీకు ఎప్పుడైనా గమనించారా? మీకు బైబుల్ చదవలేరని అర్థం. అక్కడ మనుషుల పాపాల కోసం సావడానికి వచ్చాయని చెప్పలేదు. నా తండ్రి రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చినా అని చెప్తాడు అక్కడ బైబుల్లో. అంతేగాని మనుషుల పాపాలకి యేసుకి ఏం సంబంధం లేదు, అవునా?
నేను చెప్పేది మీరు పూర్తిగా ఇందాక చెప్పాలి, ఇప్పుడు చెప్తే వినండి. ఇక బైబిల్ ఇప్పటిదాకా బోధించేటోళ్ళు సరిగ్గా బోధించలేదు, కానీ క్రీస్తు వారు ఎప్పుడైతే ఒక కన్యక గర్భం నుండి పుట్టినలో ఆయన దేనికి వచ్చిందంటే కేవలం మీరంతా పాపంలో, వ్యభిచారంలో, అబద్ధంలో, మోసాలతో బతుకుతున్నారు, మీరున్న తండ్రి రాజ్యాన్ని చేరుకోవాలంటే మీరు వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం చెప్పొద్దు అని ఒక 10 ఆజ్ఞలతోటి ఈ భూమి మీదకి మనిషి అవతారంలో వచ్చిండు. ఆయన మీ పాపాలను పోగొట్టడానికి తిరిగెత్తాను అనలేదు. నా తండ్రి రాజ్యాన్ని మీరు చేరుకోలేకపోతాను, కాబట్టి ఎట్లుంటే మీరు నా తండ్రి రాజ్యాన్ని చేరుకుంటారో ఇగో నా స్వరూపంగా మీకు ముందుకు వచ్చిన నన్ను చూసి నాలాగా జీవిస్తే తండ్రి రాజ్యాన్ని చేరుకుంటారు అంటారు. ఇది ఒక్కసారి రాముని జననం చెప్పాను సార్ మీరు. ఓకే ఓకే, ఇప్పుడు చాలా ఉన్నాయి సార్ రాముని గురించి కూడా మాట్లాడాలి సార్. ఒక వాక్యం కాదు. యేసుకు తండ్రి ఎవరు? యేసుకు తండ్రి లేదు, ఆయన డైరెక్ట్ చెప్పిండు బైబుల్లా స్వయంగా చెప్పిండు. ఇప్పుడు దేవుడు మహిమ చూపెడితే ఏదైనా జరుగుతుంది కదా, ఏ దేవుడైనా. కాదండి, యేసు తండ్రి లేడా? నేనేమంటున్నా, నా క్వశ్చన్ నీకు అర్థమైందా? హిందూ దేవుడైనా ముస్లిం దేవుడైనా మనం అనుకుందాం మీ దేవుళ్ళు మా దేవుళ్ళు వేరే అని మీరు అన్నదంతగా దేవుడు తలుచుకుంటే ఏదైనా అవుతుంది కదా. కాదండి, యేసుకు తండ్రి ఉన్నాడా లేదా ఒక ప్రశ్న. నేను అడిగింది చెప్పు నువ్వు, అంతే. నేను అడిగింది చెప్తే దొరుకుతుంది ఆన్సర్. దేవుని మహిమతోటి ఏదైనా జరుగుతుందా జరగదా? ఆయనేంటి మరి, నేను నా ఇష్ట ప్రకారం నేను రాలేదు, నా తండ్రి చిత్త ప్రకారమే ఇక్కడికి వచ్చాను. అదే అంటున్నా. మరి నా తండ్రి అని ఆయనకొకరిని ఎవరినో చూసిస్తున్నారు. మీరేమో దేవుడికి తండ్రి లేడు, యేసు మనుషుల పాపాల కోసం చావలేదని మీరు అంటున్నారు. మరి క్రైస్తవ పాస్టర్లేమో మీరు యేసు నమ్ముకోండి, నమ్ముకోండి, నేను మనుషుల పాపాల కోసం చచ్చాడు యేసు అని చెప్పి మత ప్రచారకులు పాస్టర్లు ప్రచారం చేస్తున్నారు. బ్రదర్, నన్ను క్వశ్చన్ అడిగిండు, చెప్పలేకపోతే ఎట్లా? సగం బైబుల్ చదివి ఉన్నావు, సగం రామాయణ చదివి ఉన్నావు, నన్ను చెప్పనిస్తే నువ్వు విను. సరే చెప్పండి. నా తండ్రి అనేది ఇప్పుడు మనము వెంకటేశ్వర స్వామి అంశగా రాముల వారు జన్మించిండు అంటాం, అంతే కదా? అవునా కాదా? ఇంకేమండి? వెంకటేశ్వర స్వామి అంశ కాదండి, నారాయణుడు హరిహంస అంటే ఎవరు? అదే ఎవరు హరి అంటే ఎవరు? శ్రీహరిహంస శ్రీరాముడు గారు. నేను ఏమంటున్నా అండి, ఎవరి రూపంగా రాముల వారు ఈ భూమి మీదకి వచ్చింది ఇక్కడ? అప్పుడండి శ్రీహరిహంస ఆయన రూపం. మరి యెహోవాకి ఇక్కడ యెహోవాకి బైబిల్లో రూపమే లేదు కదా.